ఎట్లా ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? రేవంత్ రెడ్డి ఓ సక్కనోడు, ఎందుకు? సుక్కల్ల చంద్రుడే. అంతేనా? బాగుందా? బాగుంది. ఎంత బాగుంది చెప్పు. మస్తు బాగుంది. ఆడున్న మా ఆయన ఆటకు వచ్చి చచ్చిపోతే ఆడు పింఛన్ ఇస్తలేడు, 2 గంటలు పెట్టి వచ్చిన. నువ్వు పింఛన్ కప్పలేదు, పింఛన్ ఇస్తలేదా? ఒక్కసారి కూడా రాలే, 4 సార్లు పెట్టిన. ఆ పింఛన్ కాకపోయినా 18 నిండా మహిళలకి 2500 ఇస్తా అన్నాడుగా. మరి ఏడి 2500 లేవు అని ముఖం లేదు. ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరాలను చేద్దామని చూస్తాడట. మమ్మల ఎక్కడికైనా పోయి అప్పు అడిగితే నన్ను దొంగను చూసినట్టు చూస్తారంటాడు. అదే కోటీశ్వరి చేస్తాడు, ఆడే బొందలే నువ్వు ఎత్తాడు. అంతేనా? మరి ఆయన ఏమంటుండే తెలుసా, నాకు మహిళలు ఓట్లు అయితే గెలుతా, మొగళ్ళ ఓట్లు నాకు లేకుండా ఒకటే అంటాను. ఆడ ఇంకా గెలుతాడు. మీరు వేస్తారా ఓట్లు? మేమా దానికి చచ్చినా వేయం మేము. ఎందుకట్లా వేయం మేము. తులం బంగారం అవుతుందా? ఎవరికి ఇచ్చిండాడు? ఎవరికి ఇచ్చిండు? నాకంటే పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, పెద్దోళ్ళు అయ్యారు. మరి లేనోళ్ళ కన్నా ఇచ్చిండు ఎవరన్నా చెప్పువాను? ఏడిచ్చిండు? ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫ్రీ బస్ అని ముఖం పెట్టుకోని ఫ్రీ బస్ అని ఎవడు పెట్టుకున్నాడు? ఫ్రీ బస్సు అంతేనా? అని ఎవడన్నా పెట్టుకున్నాడా ఫ్రీ బస్సు? మా అంటే బస్సులు పెడితే 30-40 అందులో సగం ధర పెట్టనుండే. ఫ్రీ బస్సు పెడితే ఎక్కిన వాళ్ళు ఎక్కువ, ముసలోళ్ళు అయితే చచ్చిపోవట్రి కింద వాడి మీద వాడి. ఎవరన్నా నా సోడికి గెలుస్తారా? ఈ మొన్నటిసారి ఇచ్చిండు. ఏవి ముక్కనే ఉన్నాయి జరా మంచి లేవా? ఇక అవి అండిండేది మేము. నాకు అత్తయ్య 6 కిలోల బిడ్డ. 6 కిలోలు వండి చూసినావా? మరి వండిన ఒకనాడు కానీ 500 లేదు, అదే ధర. మరి ఎవరు అడిగినా రావట్లేదు అంటారు. గ్యాస్ ఆయన ఫ్రీ అంటాడు. ఏడ ఫ్రీ ఎక్కడ వస్తుంది? అన్ని సరిగానే. కరెంటు బిల్లులు అన్ని కట్టుడే. అన్ని కట్టుడే అవుతాయి. అన్ని కట్టుడే. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? ఆడు ఏం చేయలేదు మాకు. రేవంత్ రెడ్డి ఆడు ఉంటేంది పోతేంది. అంతేనా? మాకెందుకు ఆడు? మా గవర్నమెంట్ సొమ్మే బాకీ లేదు. ఆడు ఎవడెక్కడ పోతే గతం చేసుకొని తింటున్నాం. ఇందిరా మిల్లులు వచ్చినాయా? మాకు ఇందిరా ఇల్లు రాలే, ఇవ్వాలి ఇల్లు రాలే. అంతే. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏం చేసిండే ఒక మాటలు ఏం చెప్తావు మీకు? ఎవరు మేమేం చెప్పావు? నువ్వు ఇంచుండురా లేకుంటే బాగుంటావు. అంతే అంతే, ఒకటే మాట. ఒక్కటే మాట.